వెల్కమ్ టు రాజనీతి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. సో మండలికి మాత్రం వాళ్ళు టెన్షన్గా వస్తున్నారు. దాని మూలంగా మండలిలో శాఖలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అంటే అసెంబ్లీని బాయ్కాట్ చేసినా మండలిలో సంఖ్యాబలం ఉంది కాబట్టి మండలికి వస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ గారు మండలిలో జరిగిన చర్చల్లో గట్టిగా ప్రభుత్వ వాణి వినిపిస్తున్నారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టడంలో కూడా ముందుంటున్నారు. ఇవాళ ఉన్నత విద్యాశాఖ మీద జరిగిన చర్చలో లోకేష్ అదరగొట్టారు. ముఖ్యంగా ఈ వీసీల రాజీనామాల విషయంలో మండలిలో గందరగోళం చెలరేగింది. వీసీలందరినీ కూడా ఉన్నత విద్యాశాఖ వాళ్ళు బెదిరించి భయపెట్టి బలవంతంగా రాజీనామాలు చేయించారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. దీని మీద లోకేష్ గారు వాస్తవాలు ముందు పెట్టి రెచ్చిపోయారు. పాయింట్ టు పాయింట్ లోకేష్ అడిగిన ప్రశ్నలకు వైసీపీ సభ్యుల దగ్గర సమాధానం లేదు. తెల్లమొహం వేశారు. వాస్తవాలు చెప్పాలంటే వాస్తవాలు ముందు పెట్టి వాళ్ళని ఫుట్బాల్ ఆడుకున్నారని చెప్పాలి. చూడండి, ఎక్కడ కానీ బెదిరించాను ఉందా? మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష? బెదిరించాము. దయచేసి మీరు చదవండి. బెదిరించాం. రికార్డ్ చేయండి అధ్యక్ష. ఐ వాంట్ రికార్డ్ చేయండి. కాండి వాయిదేయండి, ఒక గంట ఏం పర్లేదు. రికార్డ్ చేయండి. లెటర్ తీసుకొని బెదిరించాము అని అన్నారు. ఎక్కడ బెదిరించామని లెటర్లో రాసిన సూటిగా ప్రశ్నిస్తారు అధ్యక్ష. విషయంలోకి వెళ్తే ఈ మండలిలో వైసీపీ సభ్యులు వైసీపీ హయాంలో నియమితులైన వైస్ ఛాన్సలర్లందరినీ కూడా ఉన్నత విద్యా మండలి వాళ్ళు బెదిరించి రాజీనామాలు చేయించారని ఆరోపించారు. దాని మీద లోకేష్ వాళ్ళ రాజీనామా లేఖలు కూడా తీసుకొచ్చి ఎవరిని బెదిరించామో చెప్పండి అని ఆ లేఖలు చదివి వినిపించారు. మొత్తం 17 మంది వీసీలు రాజీనామా చేశారు. అందులో 10 మంది పర్సనల్ రీజన్స్ ఆర్ నో రీజన్స్ అని లెటర్లలో మెన్షన్ చేశారు. 5గురు ఓరల్గా వచ్చిన ఆదేశాలతో రాజీనామా చేస్తున్నామని చెప్పారు. 2 ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తూ రాజీనామా చేస్తున్నామని చెప్పారని లోకేష్ చెప్పారు. వాళ్ళ లేఖలు చదివి వినిపించారు. దీంతో మేము ఎప్పుడన్నామని మడం తిప్పారు వైసీపీ వాళ్ళు. మేము బెదిరించారనే పదం వాడలేదని మడం తిప్పారు. దీని మీద కూడా లోకేష్ గారు రికార్డ్స్ తీయమంటంతో సూపులో పడిపోయింది వైసీపీ. రికార్డ్స్ తీస్తే ఎవరేం మాట్లాడేది తెలుస్తుంది, ఈ పదం వాడారో లేదో తెలుస్తుంది, రికార్డ్స్ తీయండి అధ్యక్ష అని ఆయన అడగటంతో వీళ్ళు కంగు తిన్నారు. పైగా మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారికి కౌంటర్లు ఇచ్చారు. బొత్స గారికి ఇంగ్లీష్ బాగా వచ్చు కదా, అందులో థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందని చెప్పి ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఇష్యూ మొత్తాన్ని కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. పైగా వైసీపీ హయాంలో చేసినట్టు మేము చేయలేదు, మేము ఉన్నత విద్యావంతుల్ని చాలామందిని వీసీలుగా అపాయింట్ చేసాం, దేశంలో ఉన్నత విద్యా సంస్థలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వీసీలుగా నియమించాం, వీళ్ళలాగా వైసీపీ వాళ్ళలాగా వైసీపీ కార్యకర్తలను వీసీలను చేయలేదు, ఇంగ్లీష్ రాని వాళ్ళని వీసీలను చేయలేదని లోకేష్ దుమ్ము దులిపేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ ప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు వేడుకలు చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేశాడు. ఆయన పార్టీ తరఫున సర్వేలు చేయించాడు విద్యార్థులతో. రాజారెడ్డి చెల్లెల కోడల్ని వీసీగా నియమించారు. అలాగే ఇంకొక ఆయనేమో ఈ ఓట్లు నమోదు చేయించారు, పట్టభద్రుల ఓట్లు, ఇంకో వీసీ వైసీపీ కోసం. ఇలాంటి వాళ్ళందరినీ వీసీలుగా పెట్టి విద్యా సంస్థలను భ్రష్టు పట్టించారని లోకేష్ దుయ్యబట్టారు. సార్ బొత్స గారు థ్రెటెండ్ అనే పదం ఉన్నా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా సార్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. నుంచోండి అంటాడు. అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఎవరికి ఎనర్జీ లేదు అన్నింటి నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష? గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏం సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, మేము ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించామన్నారే, కూర్చోండి. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే, ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. నెంబర్ థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో లెట్ us discuss. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో
ఐదుగురు చేశారు. ఐదుగురులో ఒకరు ఎవరు? రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు. ఇంకొకరు ఎవరు? ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో మన యూనివర్సిటీలో చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు. రిసీవింగ్ ఈయనతో మీద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? పదం ఎత్తుందో చెప్పాలి. Like, share and subscribe to Rajaniti channel.